ఈరోజు 10:00కి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంటదని మనం డిస్కస్ చేసుకున్నాం కదా! మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో. ఆ ఆర్బీఐ ఈవెంట్ యొక్క ఔట్‌కమ్స్ అయితే వచ్చినాయి. మార్కెట్స్‌కి మరీ బిగ్ నెగెటివ్‌గా అయితే మాత్రం అప్డేట్స్ అయితే మాత్రం రాలేదు. కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. కానీ మార్కెట్స్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మేజర్‌గా ఆర్బీఐ ఈ ఈవెంట్ పరంగా అయితే మాత్రం చూస్తే ఎఫ్ఐఐ సెల్లింగ్‌ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ డెసిషన్స్ తీసుకుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 1, 2 కాదు. ఒక పక్క ఆర్బీఐ, ఇంకో పక్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఎఫ్ఐఐ సెల్లింగ్‌ని కంట్రోల్ చేయడం కోసం అలానే డాలర్‌ని ఇంకా కూడాను స్ట్రెంథెన్ అవ్వకుండా ఉండడానికి అంటే ఇండియన్ రూపీని స్ట్రెంథెన్ చేయడం కోసం కొన్ని డెసిషన్స్ అయితే మాత్రం తీసుకొచ్చారు. ఇది ఫర్దర్‌గా ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండే ప్రాబబిలిటీస్ ఉంటదన్న దాని గురించి మనం మాట్లాడదాం. సేమ్ టైమ్ వచ్చేసరికి మార్కెట్స్‌లో అయితే మాత్రం నెగెటివ్ డిక్లైన్ అవుతూ నెగెటివ్ సైడే క్లోజ్ అయింది. మరి ఈరోజు నెగెటివ్‌గా క్లోజ్ అయింది ఏదైతే ఉందో మండేకి మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ అవ్వడానికి ఏమైనా హోప్ ఇస్తదా? లేకపోతే ఇట్లానే ఉండే ప్రాబబిలిటీస్ ఉంటదా? సేమ్ టైమ్ వచ్చేసరికి యూఎస్, ఇరాన్ వార్ పరంగా అయితే మాత్రం ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. నేను రికార్డ్ చేసే ముందు ఇరాన్ వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్‌లో ఏముందంటే, "పాకిస్తాన్‌తో డిస్కస్ చేసాం మేము ఆల్రెడీ. థర్డ్ కంట్రీకి మా యురేనియంని ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాము" అని చెప్పేసి క్లారిటీగా ముందుగానే ఇరాన్ వాళ్ళైతే మాత్రం చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకుంటే నెక్స్ట్ 48 అవర్స్‌లో మేబీ పీస్ డీల్ పరంగా పాజిటివ్‌గా అనౌన్స్‌మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాదనే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకే క్రూడ్ కూడా కొంచెం నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. కానీ అది కన్ఫర్మ్ అవ్వలేదు. సో, మేబీ ఏం జరగద్దు నెక్స్ట్ 48 అవర్స్‌లో వాటి గురించి కూడా మనం మాట్లాడాలి. బిట్‌కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అండ్ సేమ్ టైమ్ వాటి లెవెల్స్ గురించి, అలానే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ వాళ్ళు సెబీ ఇచ్చిన యెస్టర్‌డే 15,00,000 క్రోర్ రెవెన్యూ మీద ఏదైతే క్వెషనింగ్ ఉందో దానిపైన ఆన్సర్ కూడా చేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ స్టిల్ ఆ స్టాక్ లోవర్ సర్క్యూట్ క్లోజ్ అయింది. సో, ఏం జరిగే ప్రాబబిలిటీస్ ఉంటదని దాని నుంచి కూడా డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసి నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను కదా! ఈ వీడియో చూస్తునేటప్పుడు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.2% నెగెటివ్‌గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.16% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 0.35% పాజిటివ్‌గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.1% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.56% నెగెటివ్ సైడ్ వెళ్తే స్మాల్ క్యాప్ 0.06% నెగెటివ్ సైడ్ అయితే మాత్రం వెళ్ళింది. ఈరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 0.6% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అవుతూ ఆల్మోస్ట్ 15.78 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. టెక్నికల్‌గా ఈరోజు మార్కెట్స్ రియాక్ట్ అయినది మనం ఎలా కన్సిడర్ చేయాలి అన్న దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే, నిఫ్టీలో అయితే మాత్రం న్యూట్రల్‌గా క్లోజ్ అయినట్టు కనపడుతుంది. అలా న్యూట్రల్ క్లోజ్ అయినేటప్పుడు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. మీ అందరికీ తెలుసు కూడా. అలా న్యూట్రల్‌గా క్లోజ్ అయినేటప్పుడు వెయిటేజ్ స్టాక్స్‌లో ఒక వెయిటేజ్ స్టాకే మార్కెట్‌ని డ్రాగ్ చేసిందనుకోండి, మోస్ట్‌లీ మార్కెట్ నెక్స్ట్ డే పాజిటివ్ సైడ్ వెళ్తది. కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్ ఉన్నాయనుకోండి, అదే న్యూట్రల్ మొమెంటం అనేది కమింగ్ డేస్‌లో కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అయితే, కోటక్ బ్యాంక్ 1% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అయింది. ఎస్‌బీఐ 0.16 అండ్ బజాజ్ ఫైనాన్స్ 0.4% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ పాజిటివ్‌గా ఉన్నవి చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండియన్ బ్యాంక్ అండ్ సేమ్ టైమ్ బజాజ్ ఫిన్సెర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా మూవ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. రిలయన్స్ కూడా నియర్ టు ద 1% నెగెటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. ఎల్ఎన్‌టి, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్ కంపెనీస్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. అంటే కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగెటివ్. దాన్ని మిక్స్డ్ క్లోజింగ్ అంటారు. ఎప్పుడైనా అలా మిక్స్డ్ క్లోజ్ అయితే నెక్స్ట్ డే కూడా ఆ మిక్స్డ్ మొమెంటం కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో ఏదైనా ముందుగానే మనకి ఐ మీన్ లైక్ లిటిల్ బిట్ సైన్ లాంటిది ఇచ్చిందా? అంటే మిడ్ క్యాప్‌లో గాని, స్మాల్ క్యాప్‌లో గాని పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్టయితే మనకేమైనా సైన్ వచ్చిందా? రాలేదు. సో, దీన్ని కూడా మనం ప్రాపర్ కన్ఫర్మేషన్‌కి వెళ్ళలేము. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా న్యూట్రల్‌గా ఉండేటట్టు మనకు కనపడుతుంది. అంటే మిక్స్డ్‌గా. నౌ ఇండియా విక్స్ పరంగా చూద్దాం. విక్స్ 0.6% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అయింది. 15.78 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. విక్స్ ఏదైతే 15.78 దగ్గర క్లోజ్ అయిందో కరెంట్‌లీ విక్స్ కూడానా ఐ మీన్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం మిక్స్డ్‌గా ఉంటుండేటట్టు కూడా మనకు అర్థమవుతుంది. యాస్ ఆఫ్ నౌ విక్స్ మార్కెట్ క్రాష్ అవుతదని చెప్పట్లే. బుల్లిష్ సైడ్ వెళ్తదని అనడానికి విక్స్ వచ్చేసరికి 15, 13 అంటే 15 నుంచి 14, 13కి వెళ్తున్నట్టు కూడా కనిపించట్లేదు. సో, విక్స్ కూడా మార్కెట్స్ కన్సాలిడేషన్ ఆర్ వాలటైల్ ఫేజ్‌లో ఉంటదని చెప్తుంది. ఆన్ ద అదర్ సైడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కన్సాలిడేషన్‌లో ఉంటదని చెప్తుంది. ఆన్ ద అదర్ సైడ్ వెయిటెడ్ స్టాక్స్ కూడా మిక్స్డ్‌లోనే ఉన్నాయి. ఈ 3 బట్టి అయితే మాత్రం మార్కెట్‌లో వాలటాలిటీ కంటిన్యూ అవుతదని మనకు అర్థమైపోతుంది. నౌ నిఫ్టీ 50 పరంగా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ 50ని 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే
మీరు చూస్తే లాస్ట్ 4 డేస్ నుంచి కూడా ఒకటే సపోర్ట్ లెవెల్ దగ్గర నిఫ్టీ 50 కన్సల్టేషన్ అవుతుంది. విచ్ ఈస్ అన్ 23,260. కరెంట్‌లీ 23,260 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడే మార్కెట్స్ ఐ మీన్ 4 టైమ్స్ ఫస్ట్ టైమ్ చూడండి డిక్లైన్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర డిక్లైన్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ డిక్లైన్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ డిక్లైన్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయింది. సపోర్ట్ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ చేస్తూ అయితే మాత్రం బౌన్స్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్‌లో డిక్లైన్ చేసే ఛాన్స్ ఉంటది. లేదనుకుంటే మాత్రం ఈ వాలటాలిటీ ఇలానే కంటిన్యూ అవ్వచ్చు. నిఫ్టీలో బుల్లిష్ సైడ్ ఎవరైనా గానీ పొజిషనల్‌గా వ్యూ మెయింటైన్ చేయాలని అనుకుంటే మాత్రం 23,800 లెవెల్ బ్రేక్ అయినంత వరకు బుల్లిష్ సైడ్ పొజిషనల్ వ్యూ మెయింటైన్ చేయొద్దు. మాక్సిమం ఇప్పుడు మార్కెట్ అంతా కూడా రేంజ్ బౌండ్ లేదా వాలటైల్ మొమెంటమే కనపడుతుంది. వాలటైల్ మొమెంటమ్ కనిపించడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి మార్కెట్స్ సడెన్‌గా హెవీగా డ్రాప్ అయినా, హెవీగా పెరిగినా ఆ హైయర్ లెవెల్స్ దగ్గర గానీ, ఆ లోవర్ లెవెల్స్ దగ్గర గానీ కొంతసేపు కన్సాలిడేషన్ అవుతది. అది కూడా జరుగుతది. 2 మార్కెట్‌లో స్ట్రాంగ్ మొమెంటమ్ ఇవ్వడానికి ఎటువంటి న్యూస్ అప్డేట్స్ కూడా రాకపోతే ఆటోమేటిక్‌గా మార్కెట్స్ కంప్లీట్ వాలటైల్ మొమెంటమ్‌లోకి వెళ్ళిపోతాయి. ఈ 2 రీజన్స్ వల్లే మార్కెట్స్ ఎప్పుడు కూడానా కన్సాలిడేషన్ ఫేజ్ కంటిన్యూ అవుతది. ఇట్లాంటి టైమ్స్‌లో స్ట్రాడిల్స్ స్ట్రాంగిల్స్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఏ న్యూస్ అప్డేట్స్ కూడా బిగ్ పాజిటివ్, బిగ్ నెగెటివ్‌గా లేవు కదా! అన్నీ కూడా తెలిసిన న్యూస్ అప్డేట్సే. అందువల్ల అదే న్యూస్ అప్డేట్స్ రెగ్యులర్‌గా రొటీన్‌గా రిపీట్ అవుతూ ఉండడంతోటి మార్కెట్స్ కూడా అది ఫ్రెష్‌గా తీసుకోకుండా అంటే ఫ్రెష్‌గా కన్సిడర్ చేయకుండా కంప్లీట్ వాలటైల్‌గానే ఉండిపోయింది. ఇది మార్కెట్స్ పరంగా నా వ్యూ అయితే మాత్రం మేబీ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ వీక్లీ అనాలిసిస్ పరంగా మేబీ వీక్లీ అనాలిసిస్ రేపు నేను స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు. బికాజ్ ఎడిటర్ అవైలబుల్‌గా ఉండరు. సో, ఒకవేళ నేను స్క్రీన్ రికార్డ్ చేసినా గానీ క్లారిటీగా చెప్తాను. ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం. నౌ గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే డౌ జోన్స్ ఏమో 118 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయితాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ మాత్రం 290 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ నెగెటివ్‌గా ట్రేడ్ అవ్వడానికి ఆల్రెడీ మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. బ్రాడ్‌కామ్ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం వచ్చినాయి. నెగెటివ్‌గా వచ్చినాయి. సెమీకండక్టర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడానా యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్‌లో డ్రాప్ అయినాయి. ఈవెన్ ఇప్పుడు నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా డ్రాప్ అవుతుంది. సో, యాస్ ఆఫ్ నౌ ఈ సెమీకండక్టర్ రిలేటెడ్ కంపెనీస్‌లో కరెక్షన్ రావడంతోటి మన ఐటీ కంపెనీస్‌లో కూడా ప్రెషర్ కనిపించి ఈరోజు డిక్లైన్ అయ్యేలాగైతే మాత్రం చూడగలిగాం. కానీ గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే అవి కూడా మిక్స్డ్‌గానే మనకు కనపడుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ కూడా జస్ట్ న్యూట్రల్ ఫేజ్‌లోనే కనపడుతున్నట్టు మనకి చూస్తున్నాం. బట్ ఇండియన్ రూపీ చూడండి 94.869కి వచ్చింది. రూపీ 94.869కి రావడానికి ఒక కారణం ఉంది. అది ఈరోజు ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్స్. దానివల్ల రూపీ స్ట్రెంథెన్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. మరి కమోడిటీస్‌లోకి వెళ్లి క్రూడ్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 94.89 మార్నింగ్ వచ్చేసరికి ఐ మీన్ 95 అబోవ్ ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు 94.89కి వచ్చింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ కూడా 92.90కి అయితే మాత్రం వచ్చింది. క్రూడ్ ఆయిల్ 2 కూడానా లిటిల్ బిట్ నెగెటివ్‌గా అయితే మాత్రం వస్తున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే గోల్డ్ 0.25% నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంటే సిల్వర్ 1.45% నెగెటివ్‌లో ట్రేడ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. గోల్డ్ అండ్ సిల్వర్స్ న్యూట్రల్‌గా ఉండడానికి కారణం క్రూడ్‌లో డ్రాస్టిక్ ఫాల్ రాలేదు. అందువల్ల గోల్డ్‌కి ఎయిదర్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని ఏమి అనిపించలేదు. ఇంకోటేంటంటే ఆర్‌బీఐ పరంగా మోస్ట్‌లీ మానిటరీ పాలసీలో కూడా మేజర్‌గా మార్కెట్‌ని బిగ్ బూస్ట్ చేసే అప్డేట్స్ కూడా రాలే. ఎక్స్‌పెక్ట్ చేసిన అప్డేట్స్ వచ్చినాయి. కానీ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌కి, ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కి పాజిటివ్‌గా వచ్చేటట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. వాళ్ళ ఫోకస్ అంతా ఎఫ్ఐఐని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే ఉందని నేను అనుకుంటున్నా. సో, ఈ జీడీపీ పరంగా, ఇన్‌ఫ్లేషన్ పరంగా వీటిని ఇంప్రూవ్ చేయడానికైతే మాత్రం వాళ్ళు ఐ మీన్ యథావిధిగా వార్ అన్‌సర్టెనిటీస్ ఉండడంతోటి వాళ్ళు సేమ్ స్టేట్మెంట్సే రిపీట్ చేశారు. అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్‌లో కూడా పెద్దగా మొమెంటమ్ అయితే మాత్రం కనిపించలేదు. యాస్ ఆఫ్ నౌ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడానా వాలటైల్‌గానే మనకి కనపడుతున్నాయి. వార్ పరంగా అప్డేట్స్ ఫస్ట్ మాట్లాడదాం. వార్ పరంగా ఉన్న ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్‌కి మోస్ట్‌లీ పీస్ డీల్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారు. ఇది యాస్ ఆఫ్ నౌ ఇరాన్ వాళ్ళు మళ్ళీ అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇదే అటాక్స్ గాని కంటిన్యూ చేస్తే దీని తర్వాత ఇంకో పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మార్నింగ్ అప్డేట్ ఇచ్చారు. అతను ఇచ్చిన అప్డేట్ ఏంటనంటే యూఎస్‌తో అయితే మాత్రం ఎటువంటి నెగోషియేషన్స్ ఇంకా జరగలేదు. స్టిల్ డిస్కషన్స్‌లోనే ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. ఆన్ ది అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు ఈరోజు మన మార్కెట్ హౌస్‌లో ఇచ్చిన అప్డేట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నేను ఇది చూసాను. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్‌తో మీడియేటింగ్‌తో అంటే పాకిస్తాన్ ఇప్పుడు సెకండ్ టైమ్ మీడియేటింగ్‌గా మళ్ళీ వ్యవహరిస్తామని చెప్పారు కదా! పాకిస్తాన్‌కి ఇరాన్ వాళ్ళు మళ్ళీ అప్డేట్ ఇచ్చారంట. అదేంటంటే యురేనియంని మా కంట్రీలో ఉంచకూడదని మీరు చెప్తున్నారు కదా! థర్డ్ కంట్రీకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంటే ఇరాన్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ న్యూస్ ముందుగానే వచ్చింది. బట్ కాకపోతే ఈసారి మళ్ళీ ఇరాన్ వాళ్ళు అఫీషియల్‌గా చెప్తునేటట్టు కరెంట్‌లీ మనీ కంట్రోల్‌లో అయితే మాత్రం కనపడుతుంది. బట్ ఈ యురేనియం ఎన్రిచ్‌మెంట్ థర్డ్ కంట్రీకి
పర్టిక్యులర్‌గా చైనాకి ఇస్తారా, ఎవరికి ఇస్తారని చెప్పలే. నాకు తెలిసి 99% చైనాకే ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇరాన్‌కి మోస్ట్ ట్రస్టెడ్ కంట్రీ చైనా. సో, మోస్ట్‌లీ చైనాకే వాళ్ళు యురేనియంని ఇస్తారని నేను అనుకుంటున్నా. ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా యురేనియం మీ దగ్గర ఉండకూడదనే చెప్తున్నారు. యురేనియం ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు చైనాకి ఇస్తారని ఒప్పుకుంటే మాత్రం మోస్ట్‌లీ పీస్ డీల్ కంప్లీట్ అవ్వచ్చు. నెక్స్ట్ 48 అవర్స్ మనం చూడాల్సింది అదే. నెక్స్ట్ 48 అవర్స్‌లో ఈ పీస్ డీల్ కంప్లీట్ అయితే పర్వాలే. ఇది కాకుండా ట్రంప్ దీని మధ్యలో మళ్ళీ ఇంకేదైనా ఫిట్టింగ్ పెట్టారనుకోండి, మేబీ ఆ ట్రేడ్ డీల్ అంటే సారీ ఆ పీస్ డీల్ అనేది కంప్లీట్ అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయని నా ఒపీనియన్. ఇదిలా ఉంటే ఈరోజు మళ్ళీ ట్రంప్ గారు వచ్చేసరికి ట్రేడ్ డీల్ మీద మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. మోడీ నాకొక మంచి ఫ్రెండ్. అలా అని చెప్పేసి టారిఫ్స్ వాళ్ళకి ఫేవరబుల్‌గా నేను తీసుకురాలేను. ఎందుకంటే వాళ్ళు మా దేశం మీద ఎప్పుడు కూడా మిత్ర దేశం అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. చాలా పెద్ద పెద్ద టారిఫ్స్‌ని విధించారు. నేనొచ్చిన తర్వాత ఆ టారిఫ్స్‌నన్ని తగ్గించారు. ఇప్పుడు రైట్ నౌ వాళ్ళు టారిఫ్స్ తగ్గించారని జెప్పేసి ఇంతకుముందు విధించిన టారిఫ్స్ అన్నిట్ల మీద వాళ్ళు సంపాదించిన అమౌంట్ కోసం నేను మళ్ళీ కూడా కాంప్రమైజ్ అవ్వలేను. వాళ్ళెంతో సంపాదించారు మా మీద. ఇప్పుడు రైట్ నౌ కాంప్రమైజ్ అయ్యి మేము మళ్ళీ టారిఫ్స్‌ని తగ్గించడానికైతే రెడీగా లేమని క్లారిటీగా అయితే మాత్రం వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు ట్రంప్ గారైతే మాత్రం. దీని పరంగా మళ్ళీ ట్రేడ్ డీల్‌లో ఏదైనా ఐ మీన్ లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ లేకపోతే ట్రేడ్ డీల్ ముందుకు వెళ్ళకుండా ఉండడానికి మేబీ ఇతనేమైనా స్టాప్ చేస్తారా అనే ఫియర్ కూడా స్టార్ట్ అయింది. బట్ కాకపోతే ట్రంపే అన్నారు యాస్ సూన్ యాస్ పాసిబుల్ డీల్ అయితే క్లోజ్ చేస్తాము. కానీ ఇండియా అనుకున్నంత పర్సెంటేజెస్ అనేది మేము ఇస్తామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దని ఒక పక్క ఇతను కూడా స్టేట్మెంట్ చేయడం జరిగింది. మరి చూడాలి ఈ వీకెండ్‌లో ఈ ట్రేడ్ డీల్ పరంగా ఏదైనా అప్డేట్ వస్తదేమో అనేది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. న్యూస్ అప్డేట్స్ పరంగా అన్నీ మిక్స్‌డ్‌గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కూడా మిక్స్‌డ్‌గానే ఉన్నాయి. మండేకి ఒకవేళ గాని ఇలానే ఉంటే మాత్రం మండే మార్కెట్స్ మళ్ళీ న్యూట్రల్‌గానే ఓపెన్ అవుతది. మేబీ ఒకవేళ నెక్స్ట్ 48 అవర్స్‌లో పీస్ డీల్ కంప్లీట్ అయిపోయి ట్రేడ్ డీల్ కూడా మంచిగా ఇచ్చేసారనుకోండి. డెఫినిట్‌గా మండే మార్కెట్స్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అటాక్స్ చేస్తే 99% అటాక్ జరగదు. అయితే న్యూట్రల్ లేకపోతే గ్యాప్ అప్ అటాక్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం. బిగ్ క్రాష్ చూస్తాం. ఓకే. అది జరగకపోవచ్చని నేను అనుకుంటున్నా. చూద్దాం రేపు వీక్లీ అనాలిసిస్‌లోపు ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మాట్లాడదాం. ఆర్‌బీఐ మానిటరీ పాలసీకొద్దాం. అసలేం జరిగింది? ఏం మాట్లాడారు? ఎందుకు ఎఫ్ఐకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. మార్కెట్స్‌ని టర్న్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎందుకుంటాయన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఈరోజు మానిటరీ పాలసీలోని ఆర్‌బీఐ వాళ్ళు ఇచ్చిన డెసిషన్‌లోని ఇంట్రెస్ట్ రేట్స్‌లో 5.25 లాస్ట్ టైమ్ మనకున్నది. సో, అన్‌చేంజ్డ్‌గానే ఉంటదని ఫోర్‌కాస్ట్ కన్సెన్సస్‌లో కూడా కనిపించింది. నంబర్ కూడాను 5.25 ఇచ్చారు. ఓకే. బానే ఉంది. వెల్ అండ్ గుడ్. 5.25% ఇంట్రెస్ట్ రేట్ ఉంటదని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు రైట్ నౌ ఓకే. ఆర్‌బీఐ వాళ్ళు ఏంటేంటి మాట్లాడారు? క్లారిటీగా చెప్తాను వినండి. ఫస్ట్ వన్ ఆర్‌బీఐ వాళ్ళైతే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్‌ని అన్‌చేంజ్డ్‌గా పెట్టాక వాళ్ళ స్టాన్స్‌ని న్యూట్రల్ అని చెప్పారు. వాట్ ఈస్ మీన్ బై న్యూట్రల్? న్యూట్రల్ అంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ మార్కెట్స్‌లో ఒకవేళ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తే ఇంట్రెస్ట్ రేట్స్‌ని మేబీ ఓకే. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇట్లాంటివి ఏమైనా అనిపిస్తే నేను ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సేమ్ టైమ్ వచ్చేసరికి ఎకానమీ సారీ ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిపోతుందని అనుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ గాని ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది అని అనుకోండి, నేను కట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఎకానమీ నేను నా డెసిషన్ తీసుకుంటానని దాని అర్థం అనమాట. ఓకే. అంటే నెక్స్ట్ కమింగ్ డేస్‌లోని ఏదైనా డెసిషన్ తీసుకుంటాను. అయితే కట్ చేస్తాను లేకపోతే పెంచుతాను అని దాని మీనింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అనంటే అతను స్టాన్స్ ఇచ్చిన తర్వాత ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్ చేశారు. ఇన్‌ఫ్లేషన్ లాస్ట్ టైమ్ కన్నా ఈసారి అయితే మాత్రం 5.1%కి ఇచ్చారు. లాస్ట్ టైమ్ వాళ్ళు ఇచ్చిందైతే మాత్రం ఇక్కడ చూడండి 4.6% ఈసారి 5.1 ఇచ్చారు. 4 క్వార్టర్లీస్‌లో కూడాన ఫస్ట్ క్వార్టర్లీ వచ్చేసరికి 4.0 ఇస్తే ఈసారి 4.2 సో, లాస్ట్ టైమ్ 4.4 ఇస్తే సెకండ్ క్వార్టర్లీలో 5.1 వచ్చింది. థర్డ్ క్వార్టర్లీలో 5.2కి 5.9 ఇచ్చారు. ఫోర్త్ క్వార్టర్లీలో 5.4 అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ ప్రీవియస్ నంబర్స్ కన్నా ఈసారి ఎక్కువగానే ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఎర్లియర్ ప్రొజెక్షన్స్ ఇక్కడ చూసుకున్న 4.6 నుంచి 5.1%కి ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. నౌ గ్రోత్ ప్రొజెక్షన్స్ పరంగా, జీడీపీ ప్రొజెక్షన్స్ పరంగా మనం చూసుకుంటే ఫస్ట్ క్వార్టర్లీ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి 6.8 కన్నా 6.6 తగ్గించిచ్చారు. సో, మరీ ఎక్కువ పర్సెంటేజ్ తగ్గించలేదండి. అందుకే మార్కెట్స్ మైల్డ్ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. ఇన్‌ఫ్లేషన్ పెంచారు. జీడీపీ ప్రొజెక్షన్ కూడా తగ్గించారు. అంటే వాళ్ళు ఇప్పుడున్న ఎకానమిక్ అన్‌సర్టెనిటీస్ ఉండడం వల్ల అంటే గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ ఉండడం వల్ల అండ్ మోస్ట్‌లీ ఇండియన్ ఎకానమీ మీద కూడాను బిట్ ఇంపాక్ట్ అంటే చిన్న ఇంపాక్ట్ అయినా ఉంటదని, మైనర్ ఇంపాక్ట్ అయినా ఉంటదని చెప్పి వాళ్ళు భావిస్తూ వాళ్ళు ఇన్‌ఫ్లేషన్‌ని పెంచుతూ జీడీపీని అయితే మాత్రం తగ్గించారు. ఈ జీడీపీని తగ్గించడం ఏదైతే ఉందో ఈ 2 కూడాను మార్కెట్‌లో ఆల్రెడీ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసున్నాయి. ఓకే. ఇంతవరకు బానే ఉంది. దీని తర్వాత ఎఫ్‌పిఎస్ కోసం వాళ్ళు చెప్తున్నదేంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలేటెడ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే టాక్సేషన్ ఒకప్పుడు 20% విధించేవాళ్ళు వచ్చిన ప్రాఫిట్ మీద. ఇప్పుడు రైట్ నౌ ఆ వచ్చిన ప్రాఫిట్ మీద 0% టాక్సేషన్‌ని విధిస్తానని చెప్పారు.
దిస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అనంటే ఎఫ్‌సిఎన్ఆర్‌బి అనమాట. అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అనమాట. ఎవరైనా ఎన్ఆర్‌ఐస్ ఒకవేళ గాని ఇండియన్ బ్యాంక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఇండియన్ రూపీ కింద కన్వర్ట్ చేసి చేసుకోవాలి కదా! అలా అవసరం లేదు. ఫారెన్ కరెన్సీతోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీ దగ్గర డాలర్స్ ఉంటే డైరెక్ట్‌గా డాలర్స్‌తోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. మేము తీసుకుంటామని చెప్పారనమాట. దానికి లిమిటేషన్స్ కూడా ఏమీ పెట్టమన్నారు. కన్వర్షన్ చేసేటప్పుడు రూపీ వీక్ అవుతది కదా! అట్లా కాకుండా డైరెక్ట్‌గా కరెన్సీస్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తున్నారు. డాలర్ కరెన్సీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే $20-30 బిలియన్ వరకు ఇండియాకి మోస్ట్‌లీ కరెన్సీ రిజర్వ్ పెంచే అవకాశాలుంటాయని చెప్తున్నారు. డాలర్ రిజర్వ్ పెరుగుతుంది కాబట్టి మోస్ట్‌లీ గవర్నమెంట్ దాన్ని హెడ్జ్‌గా యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటది. లేదా మన ఇండియాలో వచ్చేసరికి ఆ డాలర్స్‌ని రూపీ స్వాప్ కింద ఒక 3 ఇయర్స్‌కో లేకపోతే 5 ఇయర్స్‌కో అగ్రీమెంట్ తీసుకొని రూపీని తీసుకొని డాలర్స్‌ని ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఒక పక్క ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌కైతే మాత్రం లాభపడే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. బట్ కాకపోతే ఇంకోటి ఏంటి అనంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్టర్స్ కూడానా బూస్టప్ చేయడం కోసం. సో, ఇక్కడ చూడండి ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడానికి ఐ మీన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళని కూడానా మోస్ట్‌లీ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ అక్కడి నుంచి మెచ్యూరిటీస్ 3-5 ఇయర్స్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. సో, యాస్ ఆఫ్ నౌ ఇది కూడా ఇంకో పక్క పాజిటివ్ అప్డేటే ఉంది. కరెంట్‌లీ ఆర్‌బీఐ వాళ్ళు చేస్తున్నవైతే మాత్రం ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్టర్స్‌కి టాక్సేషన్ విధించమని, ఇంకోటేంటంటే ఎన్ఆర్‌ఐస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే బ్యాంక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ డిపాజిట్స్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ డాలర్స్‌లోనే డిపాజిట్ చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఆర్‌బీఐ వాళ్ళు ఇంకో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు రైట్ నౌ అందరూ కూడాను పాలిమర్ నోట్స్ వస్తాయని చెప్తున్నారు కదా! అంటే ప్లాస్టిక్ టైప్ ఆఫ్ నోట్స్. మరి ప్లాస్టిక్ అని నేను చెప్పను గానీ కొంచెం ఆ వెర్షన్‌లో ఉంటదది పాలిమర్ వచ్చేసరికి. ఆ టైప్ ఆఫ్ నోట్స్‌ని తీసుకురావడానికి యాస్ ఆఫ్ నౌ మేము ప్రోస్ అండ్ కాన్స్‌ని యాస్ ఆఫ్ నౌ ఎగ్జామిన్ చేస్తున్నాము. వీటిలో ఏదైనా గానీ మాకెక్కువగా గానీ నెగెటివ్స్ గాని కనపడితే మాత్రం స్టాప్ చేస్తాం. అయితే ఈ వర్క్ మేము 2014లోనే స్టార్ట్ చేశాము. 2014లో రూ. 10 నోట్లని చాలా సైలెంట్‌గా టెస్ట్ చేయడానికి 1 బిలియన్ నోట్స్‌నైతే మేము పంపించాం మార్కెట్‌లోకి. అది బానే వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు రైట్ నౌ పేపర్ నోట్స్ ప్రింటింగ్‌కి కాస్ట్ పెరిగిపోతుంది. డ్యామేజ్డ్ నోట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో, వీటిని కంట్రోల్ చేయడం కోసం మేము ఈ డెసిషన్‌కైతే వెళ్తున్నామని క్లారిటీ ఇస్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ వాళ్ళు చెప్పిన అప్డేట్స్ ప్రకారంగా మనం మాట్లాడుకున్న రూ. 500 నోట్స్, రూ. 200 నోట్స్, రూ. 100 నోట్స్ తొందరలో బ్యాన్ చేసే అవకాశాలుంటాయని అర్థమవుతుంది. దీన్ని స్లోగా మార్కెట్‌లోకి న్యూస్‌ని ఇస్తున్నారు. మేబీ ఏదో ఒక రోజు గాని దీన్ని కన్ఫర్మ్ చేస్తే మాత్రం మళ్ళీ మనీ రిటర్న్ చేసుకోవడానికి బ్యాంక్స్ దగ్గరికి చాలామంది వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. అయితే ఒక్కటి నేను చెప్తున్నా. మీరు కంగారు పడక్కర్లే. ఎందుకంటే టైమ్ ఇస్తారు. 2 సంవత్సరాలైనా టైమ్ ఇస్తారని అనుకుంటున్నా. అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా ఇస్తారు. ఈ 1 ఇయర్‌లో మీ దగ్గరున్న నోట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేయండి. ప్లాస్టిక్ నోట్స్ మీకు వస్తుంటాయని చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను. పాలిమర్ నోట్స్ వస్తాయని. బట్ కాకపోతే ఎగ్జామిన్ చేస్తున్నారు. మోస్ట్‌లీ కన్సిడర్ చేయడానికి కొంత టైమ్ అవుతది. అలో చేయండి మాకు. అండ్ తొందరలోనే మేము దీని మీద అప్డేట్ ఇచ్చేస్తామని చెప్పి ఆర్‌బీఐ వాళ్ళు కూడా చెప్పారు. పాలిమర్ నోట్స్ గాని ఒకవేళ వస్తే మోస్ట్‌లీ ఇంకొక పక్క అయితే మాత్రం ఈ పేపర్ నోట్స్ అన్నీ కూడా స్లోగా ఆర్‌బీఐ వాళ్ళు తీసుకుంటారు. 2000 నోట్స్ ఎలా తీసేసుకున్నారు అలానే తీసేసుకుంటారు. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటి అనంటే మన వరల్డ్ బ్యాంక్ నుంచి నీలకాంత్ మిశ్రా గారు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఆర్‌బీఐ ఇచ్చే గ్రోత్‌లో అయితే మాత్రం ఆర్‌బీఐ ఏదైతే గ్రోత్ రేట్ ఇచ్చిందో దానికన్నా ఇండియా బెటర్ వేలోనే పెర్ఫార్మ్ చేస్తది. ఇండియన్ ఎకానమీ మీద నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నానని ఒక పక్క ఇతను పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఆ అప్డేట్స్‌లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న దాని ప్రకారంగా ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్స్‌లోని టాక్సేషన్ విధించబోమని మళ్ళీ క్లారిటీగా వాళ్ళ సైడ్ నుంచి కూడా చెప్పారు. 10 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 15 ఇయర్స్, 5 ఇయర్స్ బాండ్స్ కూడా ఉంటాయి కదా! వాటన్నిటిలో ఎందులోనైనా గానీ మీరు జీసెక్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ మీద మేము రూ. 1 కూడా తీసుకోమని క్యాపిటల్ గెయిన్ టాక్స్ నుంచి కూడా మేమేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదని చెప్పేసి అండ్ సేమ్ టైమ్ లిమిటేషన్స్ కూడా పెట్టట్లేదు. అండ్ మీరు ఎంతైనా గానీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చని ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అప్డేట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎఫ్ఐహెచ్ చేసిన సెల్లింగ్‌ని కంట్రోల్ చేయడానికని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు చూపించాను చూడండి. గత 5 సంవత్సరాల్లో లాస్ట్ 5 ఇయర్స్‌లోని రూ. 15,00,000 వీళ్ళు సెల్లింగ్ చేశారు. 15,00,000 ఈ ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారంటే చాలా హ్యూజ్. అయితే ఇండియన్ రీటైల్ ట్రేడర్స్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా అలానే చేశారు. డీఏ కూడానా మీరు చూస్తే యూజువల్‌గా ఎఫ్ఐఎస్ చేసిన దానికన్నా డీఏఎస్ కూడా కాంపిటీషన్ అట్లానే ఇచ్చారు. మార్కెట్ అట్లానే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. మేజర్‌గా ఎస్ఐపి కంట్రిబ్యూషన్ ఎక్కువ మందిది పెరగడంతోటి ఆ అమౌంట్ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా మారింది. బట్ కాకపోతే ఎఫ్ఐఎస్ ఇంకా వస్తే మార్కెట్‌ని ఇంకా బూస్టప్ చేయడానికి అవకాశాలుంటాయి. అందువల్ల గవర్నమెంట్ ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఆర్‌బీఐ పరంగా మార్కెట్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన అప్డేట్సే మాట్లాడారు. కానీ ఎఫ్ఐఎస్ ఇన్‌ఫ్లోస్‌ని పెంచుతదా లేదని ఈ రోజే మనం చెప్పలేము. ఇంకో క్వార్టర్లీ లేకపోతే ఇంకో 2 మంత్స్ మనం వెయిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చేదానికి ఔట్‌కమ్ ఏంటనేది మనకు ఒక క్లారిటీ వస్తది. ఇదే అనదర్ అప్డేట్.
నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే బిట్‌కాయిన్ కరెంట్‌లీ 62,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ బిట్‌కాయిన్‌లో గాని ఈ 62,350 లెవెల్ దగ్గర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొన్ని వాటికి మనం వెయిట్ చేయాల్సొచ్చిద్ది. అందులో బిట్‌కాయిన్ ఒకటి, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి. బిట్‌కాయిన్ క్రిప్టో ఇండియాలో వచ్చేసరికి ఆ బిట్‌కాయిన్‌తో మనం ఎక్కడ కూడా ఏది బై అండ్ సెల్ చేయలేం. గోల్డ్‌ని చేయొచ్చు. కానీ బిట్‌కాయిన్ వచ్చేసరికి డిజిటల్ కరెన్సీ అసెట్ కాబట్టి ఒక పక్క మనకిది యూజ్ అవుతదని నేను అనుకుంటున్నా. ఇంకా లోడ్ అవ్వలేదు. సో, బిట్‌కాయిన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 60,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఎనీథింగ్ 60,000 సపోర్ట్ లెవెల్ గాని ఒకవేళ గాని రీటెస్ట్ చేస్తే ఒకవేళ గాని బిట్‌కాయిన్ 60,000 సపోర్ట్ లెవెల్ గాని రీటెస్ట్ చేయగలిగితే మాత్రం అక్కడి నుంచి బౌన్స్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్‌లో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, గోల్డ్ పరంగా 4,445 దగ్గరుంది. గోల్డ్‌కి ఆర్‌బీఐ పరంగా కూడాను పెద్ద అప్డేట్ ఏం రాకపోవడంతో యాస్ ఆఫ్ నౌ న్యూట్రల్ విత్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ సిల్వర్ కూడా అంతే. సిల్వర్‌కి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 72 అది గాని బ్రేక్ అయితే డైరెక్ట్ 66కే ఫాల్ అవుతది. అది కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కరెంట్‌లీ గోల్డ్ పరంగా కూడాను 4,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ స్లోగా మేబీ ఇలానే డ్రాగ్ చూస్తే మాత్రం 4,350 వరకు ఫాల్ చూడొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. మేజర్‌గా ఉన్న మీకు బెనిఫిట్ ఏం లేదు. 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. అండ్ వాటితో పాటు మీకు ఇంకోటి ఉన్న బెనిఫిట్ ఏంటి అనంటే మీరు అంటే డెల్టా ఎక్స్చేంజ్‌లో మీకొచ్చేసరికి విత్ లివరేజ్ మీరు ట్రేడ్ చేయొచ్చనమాట. గోల్డ్ అండ్ సిల్వర్‌లో 50 టైమ్స్ లివరేజ్ వస్తది. బిట్‌కాయిన్ 200 టైమ్స్ మీకు లివరేజ్ వస్తది. స్టాక్స్ పరంగా నేను చాలా స్టాక్స్ ఉన్నాయి. బట్ కాపోతే అంత ఇంపార్టెంట్ ఏమి అనిపించలే నాకు. ఒక స్టాక్ మీద వాళ్ళు ఇచ్చిన రిప్లై అయితే మాత్రం చెప్పాలి. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్. యెస్టర్‌డే కూడా దీని గురించి మాట్లాడాను. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఈ స్టాక్ ఈరోజు 5% లోవర్ సర్క్యూట్ టచ్ అయింది. కానీ ఈ స్టాక్ పరంగా ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో కంపెనీ వాళ్ళ మీద సెబీ వాళ్ళు చెప్తున్నదేంటి 15,00,00,000 రూపాయల వరకు రెవెన్యూ వీళ్ళకు రాంగ్ కాలిక్యులేషన్‌తో చేశారని. మేము ఎటువంటి రాంగ్ కాలిక్యులేషన్ చేయలేదు. ఫైనాన్షియల్‌గా ఏవి కూడా సబ్సిడరీ కంపెనీస్ ద్వారా డబ్బులైతే మేము తీసుకోలేదు. ఇంకోటేంటనంటే మా సైడ్ నుంచి అయితే మాత్రం క్యాష్ అట్లానే మెయింటైన్ చేస్తున్నాం. మాకు జీరో డెట్ ఉంది. మీరు బ్యాలెన్స్ షీట్‌లో చూసే ప్రతి ఒక్కటి కూడా రైటే. మా మీద మిస్ ఎలిగేషన్స్ వేయొద్దు. మేబీ ఒకవేళ కానీ మీరు ఎటువంటివైన ఎలిగేషన్స్ వేస్తే డెఫినిట్‌గా వాటికి ప్రూఫ్స్ అనేది చూపించండి. మా దగ్గర ప్రతి ప్రూఫ్ అనేది ఉంది. మాకొస్తున్న అమౌంట్స్‌లోనొచ్చేసరికి షిఫ్ట్ అకౌంట్స్ నుంచే వస్తున్నాయి. సో, డెఫినిట్‌గా అందులో మేము రిఫైన్ చేస్తున్నాం. గోల్డ్‌ని బై చేస్తున్నాం. గోల్డ్‌ని సెల్ చేస్తున్నాం. అవన్నీ కూడా మేము రెవెన్యూగా చూపిస్తున్నాం. వాటికి తప్ప ఇంకేం మేము చూపించట్లేదు అని చెప్పి క్లారిటీగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ చెప్తున్నారు. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్‌కి మించిన టెన్షన్ అయితే ఉంది. ఆబ్వియస్‌లీ సెల్ ఆన్ న్యూస్, బై ఆన్ రూమర్ అని ఉంటుంటుంది కదా! సో, ఆబ్వియస్‌లీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్‌లోనే వర్కౌట్ అవుతూ ఉంటది. సో, యాస్ ఆఫ్ నౌ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కి కరెంట్‌లీ టచ్ చేయకుండా ఉంటే బెటర్. ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా లేవు ఆ కంపెనీకి. మనం టచ్ చేసిన అంత కరెక్ట్ పాయింట్ కాదనేది నా ఒపీనియన్. ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియో. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.